హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ విద్య దోవారి ఛానల్. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. కేజీన్నర రవ్వ చేప తీసుకొని మంచిగా కటింగ్ చేయించుకొని క్లీన్ చేసేసుకుని ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. అందులోకి ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం, అర స్పూను పసుపు వేసేసుకొని చేప ముక్కల్ని మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నానండి. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుద్ది, అప్పుడే ముక్కలు టేస్టీగా ఉంటాయండి. తర్వాత నిమ్మకాయ సజంత చింతపండు తీసుకుని కడిగి వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను. ఈ చేపల పులుసులోకి పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 స్పూన్లు గసగసాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీరా, అర స్పూను మెంతులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండర్ చేసేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని సన్నగా తరిగేసుకున్నానండి. ఒక 7-8 పచ్చిమిరకాయలు మధ్యలోకి ఘాటు పెట్టేసుకున్నాను. 2 టమాటాలని పేస్ట్ చేసేసుకున్నాను. చింతపండు పులుసు తీసేసుకున్నానండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. ఈ చేపల కూర వండే గిన్నెని నాకు మా అక్క బాపట్ల నుంచి తెచ్చిచ్చిందండి. పెళ్ళైన కొత్తలో ఇచ్చింది ఈ గిన్నె. ఈ గిన్నెలో చేపల కూర వండితే చాలా బాగుంటుందండి. ముక్క కూడా కదలకుండా చక్కగా ఉంటుంది. ఒక 7-8 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న 2 టమాటాల పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. పచ్చి మసాలా పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకున్నాను. తర్వాత పసుపు, 2 స్పూన్ల కారం, ఉప్పు వేసేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకున్నాను. కారం, ఉప్పు, పులుపు బాగా పట్టాలండి చేపల పులుసు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మంచిగా ఆయిల్లో ఈ మసాలా అంతా ఫ్రై చేసేసుకుంటున్నాను. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకొని మసాలా అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ రిలీజ్ అయిందండి. చూడండి, మసాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఈ చేప పులుసులోకి చింతపండు పులుసు వేసేస్తున్నాను. చింతపండు పులుసు పోసేసిన తర్వాత పులుసుకు సరిపడా వాటర్ పోసేసుకున్నాను. ఈ వాటర్ ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకుని మూత పెట్టుకుని మంచిగా కుక్ చేసేసుకుంటున్నానండి. పులుసు ఇలా ఉడుకుతున్న టైంలో చేప ముక్కలన్నీ మ్యాగ్నేట్ చేసుకుని ఈ చేప ముక్కల్ని ఒకదాని మీద వేయకుండా చక్కగా విడివిడిగా వేసేసుకుంటున్నాను. చేపల కూర పర్ఫెక్ట్గా ఉడికిందంటే మన పక్కింటిలోకి మన చేపల కూర స్మెల్ వెళ్ళిపోవాలండి. స్మెల్ వచ్చింది అంటే మన చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. 2 ఇళ్ళు తర్వాత కూడా మన చేపల పులుసు స్మెల్ రావాలి. ఇలా అన్ని ముక్కలు వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకుని మూత పెట్టేశానండి. మా అత్తయ్య గారికి ఎంత ఇష్టమైన ఈ తలకాయని కూడా వేసేసాను. చేప ముక్కలు వేసిన తర్వాత పులుసుని మనం తిప్పకూడదండి, గెంటి అస్సలు పెట్టకూడదు. అందుకని మధ్యలో నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకోవాలి. గిన్నెని చక్కగా 2 వైపులా పట్టుకుని ఇలా చేత్తో ఇలా తిప్పుకోవాలి. ఇలా 2 టైమ్స్ మధ్యలో తిప్పుతూ ఉన్నానండి. చక్కగా ఉడికిపోయిన ఈ చేపల కూరలో సన్నగా తరిగిన కొత్తిమీరని జల్లేసుకున్నాను. చేపల కూర ఎప్పుడు కూడా చల్లబడితేనే బాగుంటుందండి. స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, చల్లారిన తర్వాత ఈ చేపల పులుసు
చూస్తుంటే నోరూరిపోతున్న ఈ చేపల పులుసు నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. ఓకే బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.